కార్తిక్, ఈరోజు నేను చెప్పబోయే కథ నీలాంటి పిల్లలకి చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా విని. సంజయ్ అనే పిల్లవాడికి గేమింగ్ అంటే చాలా ఇష్టం. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అవి ఆట కాకుండా మెల్లగా అతని జీవితంగా మారిపోయింది. పగలు రాత్రి తేడా లేకుండా కంప్యూటర్ గేమ్స్లోనే నిమగ్నం అయిపోయి ఉంటాడు. కానీ ఒక రోజు వచ్చే నెలలో ఈ గేమ్లో చాలా ఆసక్తికరమైన మార్పులు రాబోతున్నాయని, అవి కావాలంటే ఈ వెబ్ లింక్లో తన వివరాలను నింపాలని ఒక అజ్ఞాత మెసేజ్ వచ్చింది. సంజయ్ ఆలోచించకుండా తన వివరాలు ఇచ్చేసి వెంటనే ఆటలో పడ్డాడు. తర్వాత రోజు గేమ్ ఆడదామని పాస్వర్డ్ ఎన్నిసార్లు కొట్టినా తప్పనే వచ్చింది. మరోవైపు తనకు తెలియకుండానే తన బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోతా ఉన్నాయి. ఇదిలా ఉండగా సంజయ్కి మరో భయంకరమైన విషయం తెలిసింది. తన అకౌంట్ నుంచి వాళ్ళ స్నేహితులకి మెసేజ్లు వెళ్లడం, ఆ మెసేజ్ల్లోని లింకుల వల్ల వాళ్ళ అకౌంట్లు హ్యాక్ అవ్వడం జరిగిందని తెలిసింది. సంజయ్ స్నేహితులు అతన్ని దూరం పెట్టారు. మొత్తానికి తను ఒక ఒంటరి వాడైపోయాడు. తను చేసిన చిన్న తప్పుకి ఒక్క రోజులోనే తన డబ్బు, స్నేహితుల్ని కోల్పోయాడు. చేసిన తప్పు తెలుసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా సంజయ్ వెంటనే గేమింగ్ యాప్ వాళ్ళకి మరియు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫిర్యాదు చేశాడు. తన కంప్యూటర్ని కూడా పూర్తిగా రీసెట్ చేసి యాంటీవైరస్తో భద్రపరుచుకున్నాడు. సంజయ్కి ఇది ఒక పెద్ద గుణపాఠం. తను నష్టపోయినది తిరిగి ఎలాగో తెచ్చుకోలేడు అన్న నిజాన్ని గ్రహించాడు. ఇంకా ఎవ్వరూ తనలా నష్టపోకుండా ఉండాలని, ఇలాంటి మెసేజెస్తో అజాగ్రత్తగా ఉండకూడదని సమాజానికి స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఒక యూట్యూబ్ వీడియో చేశాడు. దీని ద్వారా ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయి అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని భావించాడు.